వెంకీ సినిమా మీరు చూసే ఉంటారు. ఆ రేంజ్ విజయం సాధించింది. ఒకసారికి మించే చూసుంటారు. అయితే ఈ సినిమా చూసేటప్పుడు మీరు ఈ విషయం ఖచ్చితంగా గమనించండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికీ తెలియని, ఎవరూ పసిగట్టని విషయాన్ని ఆ సినిమా దర్శకుడు శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో రవితేజను ఎవరు వెంకీ అని పిలవలేదట, శ్రీను అని పిలిచేవారట. ఆ తర్వాత డబ్బింగ్ లో పేరు మార్చేసుకున్నారట. వెంకీ సినిమా కథ రాసుకున్నప్పుడు టైటిల్ ఏది ఫిక్స్ అవ్వలేదట. దీంతో రవితేజ పాత్ర పేరును శ్రీను అని పెట్టుకున్నారట. సినిమా షూటింగ్ సమయంలో పాత్రలన్నీ రవితేజను శ్రీను అనే పిలిచాయట. అయితే సినిమా షూటింగ్ ఆఖరులో టైటిల్ గా వెంకీ అయితే బాగుంటుందని అనిపించిందట. దీంతో ఆ పేరు ఫిక్స్ చేసి రవితేజ పాత్రకు అదే పేరు పెట్టారట. సినిమా డబ్బింగ్ వరకు వచ్చేసరికి వెంకీ అని చెప్పింది కవర్ చేశారట. వెంకీ, శ్రీను రెండక్షరాల పేర్లే కావడంతో పెద్దగా ఇబ్బంది రాలేదని కవర్ చేసేశామని శ్రీను వైట్ల అంటున్నారు. అయితే లిప్ మూవ్మెంట్ 2 పదాలకు డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మనం తెర మీద చూసినప్పుడు ఆ విషయం గమనించాం కాబట్టి శ్రీను వైట్ల ఈ మార్పు చేసేయగలరు. వర్కింగ్ టైటిల్ గురించి విన్నాం కానీ ఈ వర్కింగ్ నేమ్ ఏంటో విచిత్రంగా అనిపిస్తోంది. సుమారు 21 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పటికే కామెడీ ట్రాక్లకు ట్రేడ్ మార్క్ లా, రూల్ బుక్ లా నిలిచిపోయింది. ఆ తర్వాత ఈ తరహా ట్రాక్లు శ్రీను వైట్ల సహా చాలా మంది దర్శకులు ట్రై చేసినా వర్కౌట్ కాకపోవడం గమనార్హం.